పాతాళ శంభు మురుగన్ ఆలయానికి వెళ్తున్నాము. పాతాళ శంభు మురుగన్ ఆలయానికి మేము యాక్చువల్‌గా ప్లాన్ అయితే ఏం చేయలేదు. కానీ నా ఈ జర్నీలో నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్, నాకు జరిగిన అనుభూతి ఏంటి అనేది నేను మీకు చెప్పడానికి వీడియో అనేది నేను మీకు చూపిస్తున్నాను. అసలేం జరిగింది? యాక్చువల్‌గా మేము తిరుపతికి మా పాప వెంట్రుకలు ఇవ్వడానికి మాకు మొక్కుండి వెళ్ళాము. తిరుపతి నుండి అరుణాచలం, అరుణాచలం నుండి పళని, పళని నుంచి మదురై మీనాక్షి టెంపుల్‌కి వెళ్ళాలని మా టూర్ ప్లాన్. బట్ పళని నుంచి పాతాళ శంభు మురుగన్ ఆలయం దగ్గరని చెప్పారు. మేము కూడా అంతకుముందే పాతాళ శంభు ఆలయానికి వెళ్ళాలి అనుకున్నాము ఒక 1 మంత్ బ్యాక్. కానీ మదురై వెళ్తే మనం మళ్ళీ పాతాళ శంభు ఆలయానికి రాలేం కదా! సో, పాతాళ శంభు ఆలయానికి దర్శనం చేసుకొని అక్కడి నుండి మనము దిండిగల్ రైల్వే స్టేషన్ నుంచి మనము చెన్నై ఎక్కేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మేము సడన్‌గా ప్లాన్ చేంజ్ చేసుకొని పాతాళ శంభు ఆలయానికైతే వెళ్ళాలనుకున్నాము. రావడం అయితే వచ్చాము. అక్కడి నుంచి ఆటోస్, బస్సెస్ ఏమీ లేవు. 8:00 టెంపుల్ క్లోజ్ అవుతుంది. మరెలా? పిల్లలున్నారు కదా! ఎలా? రిటర్న్ ఎలా రావాలి? అక్కడి నుంచి మళ్ళీ స్టేషన్‌కి ఎలా వెళ్ళాలి? చుట్టూ నిర్మానుష్యమైన ప్రదేశము. చాలా చిన్న పల్లెటూరు. ఎలా వెళ్ళాలి? మేము బస్ స్టాప్‌లో ఉండి ఎదురు చూస్తున్న సమయంలో మాకొక ఆటో అతను కనిపించి ఎక్కడికెళ్ళాలి అనంటే పాతాళ శంభు మురుగన్ అంటే, సరే తీసుకెళ్తానని చెప్పేసి రూ. 200 ఛార్జ్ చేసి తీసుకెళ్ళాడు. వెంటనే నేను అక్కడ స్వామివారికి పువ్వులు, కొబ్బరికాయ, టెంకాయలతో పాటు మనకు పండ్లు ఈ 3 బుట్టలో పెట్టి ఇస్తారు. నేనేనా ఈ పాతాళ శంభు మురుగన్ స్వామి ఆలయానికి వెళ్ళబోతున్నది? అసలిది నిజమా? కలనా? నమ్మలేకపోతున్నాను. ఫైనల్లీ నేను చేరుకున్నాను. ఈ ఎర్రటి పుష్పాలను స్వామివారికి అక్కడ అలంకరిస్తారంట. స్వామివారికి ఈ పుష్పాలే సమర్పించాలని చెప్పి అవే పుష్పాలు అక్కడ అమ్ముతున్నారు. ఆ పుష్పాలను గన్నేరు పుష్పాలంటారు మన దగ్గర. అక్కడ వేరే భాషలో ఏదో చెప్పారు. ఫస్ట్ వినాయక స్వామి ఆలయం ఉంటుంది. లోపల అమ్మవారు ఉంటారు. పాతాళ శంభు కాబట్టి పాతాళంలో ఉంటారు స్వామివారు. బయట ఇలా కట్టెలతో కట్టి లోపలికైతే దర్శనానికి లైన్స్ పెట్టారు. కానీ మేము వెళ్ళినప్పుడు టెంపుల్ మొత్తం ఖాళీ. అసలు ఒక 5 నిమిషాల్లోపు వెళ్ళిపోయాము లోపలికి. సో, భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే లైన్‌లో వాళ్ళని పంపిస్తారంట. నిజానికి చెప్పాలంటే ఈ మధ్యలో ఫేమస్ అయింది కదా టెంపుల్. ఒక 4, 5 కిలోమీటర్ల వరకైతే ఉంటారంట. బట్ ఆ రోజు మేము వెళ్ళినప్పుడైతే మా అదృష్టమనే చెప్పాలి. స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయాం మేమైతే. డైరెక్ట్‌గా వెళ్ళిపోయి మేము ఎందుకంటే క్లోజ్ అవుతుంది. అయ్యే టైంలో మేము వెళ్ళాము. 7:30 అరౌండ్ ఆ టైంకి. ఆ టైంలో ఎంత టెన్షన్ ఉంటుంది క్లోజ్ చేస్తే, అంత దూరం వెళ్ళి ఎంత బాధ అనిపిస్తుంది కదా! సో, ఆతృతగా, హడావిడిగా, టెన్షన్‌గా లోపలికైతే వెళ్ళడం జరిగింది. అక్కడ బయట కూడా మనకి కరుంగలి మాలలు అమ్ముతారు. అవి బయట దొరికే మాలల కన్నా ఇవి ఒరిజినల్. డైరెక్ట్ ఆ స్వామి వారిపైన ఈ మాలలనేది 46 రోజులు ఉంచి పూజ చేసిన తర్వాత ఆ మాలలను బయట అమ్ముతారు. కాబట్టి మనము అక్కడ దొరికే మాలలను మాత్రమే తీసుకొని మనం ధరించాలి. బయట వేరే ఆ మాలలు అమ్ముతారు. అవి 500, 600, 1000 అలా తక్కువ రేట్‌తో అమ్ముతారు. అవైతే రియల్ కాదు. పాతాళ శంభులో దొరికే మాలలు నిజమైన కలప నుండి తయారు చేస్తారంట. అవే మాలలు తీసుకొని వేసుకోండి. నాకు స్వామివారి దర్శనం అయితే అయింది. నేను కరుంగలి మాల ధరించాను. చెప్పలేని ఆనందం నాలో వచ్చింది. ఎంత అదృష్టం అనిపించింది నాకు. అసలు అంత తక్కువ సమయంలో నేను పాతాళ శంభుకు రావడం ఏంటి? అసలు మదురై టెంపుల్ క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి? అంతలోనే పాతాళ శంభుకు రావడం ఏంటి? స్వామివారే నన్ను పిలిచారు. ఆటో అతని రూపంలో నన్ను తీసుకెళ్లారనిపించింది.
నాకైతే ఆ స్వామివారే పిలిచినట్టు అనిపించింది. మీకెలా అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? అది ఒక మారుమూల గ్రామం. ఆటోలు, బస్సెస్ అన్నీ కూడా చాలా తక్కువగా ఉన్నందువలన మేము అప్పటికప్పుడు ఇలా వెళ్ళినందుకు మాకైతే ఇది మిరాకిల్‌గానే అనిపించింది. సాక్షాత్తు నన్ను ఆ స్వామి మురుగన్నే నడిపించినట్టు అనిపించింది. మీకెలా అనిపించింది? వీడియో లైక్ చేయండి.